అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభం. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 8వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము, త్రోవను చూపించు ప్రభువు. 31 కీర్తన 3వ వచనమందు, నీ నామమును బట్టి నాకు త్రోవను చూపి నన్ను నడిపించుము. మనుష్యుడు తనకు తానుగా త్రోవలో నడిపించుకొనలేడు. బాల్య పర్వమునందు త్రోవను చూపించుటకు ఉపాధ్యాయ మహాశైలు ఉన్నారు. జీవితం నందు త్రోవను చూపించుటకు పలుమంది స్నేహితులు, మహాత్ములను, బుద్ధిమంతులను, దేశ నాయకులను ఉన్నారు. అయితే ప్రాణమునకు త్రోవను చూపించుటకు కలరా? అనేకుల యొక్క మరణపు సమయం నందు ప్రాణము విడిపోవుచున్నప్పుడు వారికి ఆత్మ తలంచుచున్న వాటిని ఆ సంగతి ఎక్కడ చెప్పుట అని తెలియక తడబడుటను చూచి ఉన్నాను. అట్టి సమయం నందు మనుష్యుడు తనకు త్రోవ నడిపించుటకు ఎవరునూ లేరే అని వాపోచున్నాడు. అతడు పాపమునందు మరణించున్నట్లయితే అతనికి త్రోవను చూపించి తీసుకొని వెళ్ళుటకు అపవిత్ర ఆత్మలను, దెయ్యపు సమూహములను వచ్చుచున్నాయి. అవి పాతాళములోనికిని, కటిక చీకట్లోనికిని, అగ్ని గంధమునకును త్రోవ నడిపించుకుని వెళ్ళుచున్నాయి. అయితే దేవునిక బిడ్డలు మరణించుచున్నప్పుడు అక్కడకు దేవునిక దూతలు వచ్చుచున్నారు. వారిక జీవమును మిగులు సంతోషముతో పరలోక రాజ్యంలోనికి వెంటబెట్టుకుని వెళ్ళుచున్నారు. అట్టి సమయము ఎంతటి ఆనందదాయకమైన ఒక సమయము! దావీదు తన భూ సంబంధమైన జీవితమునకును నిత్య జీవమునకును ప్రభువే త్రోవను చూపించు వాడిగా కలిగి ఉండేది. నీ నామమును బట్టి నాకు త్రోవను చూపించి నన్ను నడిపించుము అని దీనత్వముతో ప్రార్థించాను. 31 కీర్తన 3వ వచనం. గొర్రెలకు కాపరి త్రోవను చూపించుచున్నట్టు, గుడ్డివారికి చూపు గలవారు త్రోవలో నడిపించుచున్నట్లుగాను, బుద్ధి లేని వారిని జ్ఞానవంతులు త్రోవలో నడిపించున్నట్లుగాను, బలహీనులను బలవంతులు త్రోవ నడిపించున్నట్లుగాను, పెద్దవారును బలవంతులను నిత్యానిత్యము జీవించుచున్నవాడైన ప్రభువే మనలను త్రోవ నడిపించవలెను అని మనము కోరుకొంటే యందు ఆశ్చర్యమేమీ లేదు కదా. మనలను ప్రేమించుచున్న ప్రభువు కూడాను మనలను త్రోవలో నడిపించుటకు ఆసక్తిని కలిగి ఉన్నవాడే ఉన్నాడు. కావున ప్రతి దినమును, ప్రభువా, నేనేమి చేయుటకు చిత్తము కలిగి ఉన్నావు, ఎట్టి మార్గమునందు నేను వెళ్ళవలెను, నేడు నన్ను సంధించుచున్న మనుషుల వద్ద నేనెలా నడుచుకొనవలెను అని అడుగుదుముగాక. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, యెహోవా నేను నిత్యము నడిపించును, మహాక్షామ కాలమునందు ఆయన నీ ప్రాణమును తృప్తిపరచి నీ ఎముకలను బలపరచు. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. నేడు అనేక జనులు తమ స్వచ్ఛత్తము చొప్పుననే నడుచుటకు కోరుకొనుచున్నారు. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఏమిటి? మనుషులకు క్షేమకరముగా కనబడుచున్న మార్గములు కలదు, అట్టి మార్గములు మరణపు మార్గములు. దేవుని బిడ్డలారా, మీరు మీ స్వచ్ఛత్తమును ఆశ్రయించక మీ యొక్క త్రోవను ప్రభు యొక్క హస్తములోనికి సమర్పించుకున్నట్లయితే ఆయన అత్యున్నతమైన తన చిత్తము చొప్పున మిమ్ములను త్రోవ నడిపించు. నేటి ధ్యానమునకి తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. దేవా, నీవు నాకు తోడైయుందు. 23 కీర్తన 3 మరియు 4 వచనం. నేటి వేద పఠనము ఉదయము యోబు గ్రంథము 36 మరియు 37 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కాలం 15వ అధ్యాయం 22 మొదలుకొని 41 వచనం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.